ధర్మస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలుగా అవతరించి విశ్వ సమతుల్యతను స్థిరపరచాడు. ఇదే మా సంక్షిప్త పరిచయం. ప్రళయ జలధిలో మత్స్యావతారం మనువుకు మార్గం చూపి వేద జ్యోతిని సంరక్షిస్తుంది. మందర పర్వతానికి ఆధారమిచ్చి కూర్మావతారం సమతుల్యాన్ని స్థిరపరుస్తుంది. In luminous stillness, the tusked savior appears, an emblem of restoration and balance. With compassion and strength, earth is lifted and the order of creation is restored. సంధ్యావేళలో స్తంభం వెలుగుతో విరజిల్లగా ఔన్నత్యంతో నరసింహ స్వరూపం ప్రత్యక్షమవుతుంది. ద్వారప్రాంతంలో అహంకారాన్ని అదుపులో ఉంచుతూ నరసింహుడు ధర్మసూత్రాన్ని స్థిరపరుస్తాడు. హింస లేకుండానే బలి మహారాజు యజ్ఞవేదిక వద్దకు వినయంతో వామనుడు చేరి ధర్మపదాన్ని మరింత ప్రకటిస్తాడు. యజ్ఞవేదిక వద్ద వినయంతో వామనుడు 3 పాదాల భూమిని యాచించగా బలిమహారాజు ధర్మబద్ధంగా అనుమతించేందుకు సిద్ధపడుతున్నాడు. త్రివిక్రమ స్వరూపంలో దివ్యకాంతితో ఒక పాదాన్ని ఆకాశం వైపు ఎత్తి విశ్వ సమతుల్యాన్ని ప్రకటిస్తాడు. త్రివిక్రమ స్వరూపంతో మొదటి పాదం భూమిని, రెండో పాదం ఆకాశాన్ని ఆవరించి విశ్వధర్మాన్ని స్థిరపరుస్తాడు. తపస్సుతో పరశురాముడు ధర్మాన్ని స్థాపిస్తానని సంకల్పం చేసి క్షమను స్వరూపముగా ధరిస్తాడు. వినయంతో శివధనుస్సును ఎత్తి రాముడు ధర్మోన్నతిని స్ఫురింపజేస్తాడు. గోవర్ధనాన్ని అంగుళిమాత్రంతో ఎత్తి కృష్ణుడు ప్రజలకు నిశ్చల రక్షణను అందిస్తాడు. బోధి వృక్ష సన్నిధిలో జ్ఞానం ప్రబుద్ధమై కరుణ మార్గం వెలుగులోకి వస్తుంది. సంధ్యవేళలో ధర్మోదయం సూచిస్తూ కల్కి శాంతమయ సంకేతాలతో ఉదయాన్ని ఆహ్వానిస్తాడు. మీకీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వండర్ వరల్డ్.